ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు అంటే 16కి 16 సీట్లలో మేము గట్టి పోటీ ఇస్తాం. 17 సీట్లలో పోటీ ఇస్తాము. అంటే 16 ఎందుకంటారంటే ఒకటి హైదరాబాద్ ఒక్కటి కొంచెం పోటీ తక్కువ ఉంటుందేమో మేము అనుకుంటున్నాము. మిగతా 16 స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇస్తాము. నిజంగా మీరు ఎవరు తెలంగాణ ప్రజలు ఊహించని విధంగా ఇలా మేము మా భారీ మెజారిటీతో మేము గెలుస్తామని కూడా మేము చెప్తున్నాను. మరి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లేదంటారా? 17 సీట్లు మీరు గట్టి పోటీ ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళేమో కాంగ్రెస్ మేము ఒక్క సీటు కూడా గెలవనియం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, గేట్లు తెరిస్తే మా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మల్కాజీ పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేసినాడు. దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఆడ. మేము మొన్న ఏమంటున్నాము, మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఏమన్నారు, కేటీఆర్ దమ్ము ఉంటే మొగోను అయితే ఒక్క సీటు గెలవని అంటున్నావు. మేమేమంటున్నాము, ఒక్క సీటు మొత్తం రాష్ట్రమంతా వదిలేసేసాయి. నువ్వు ఎక్కడైతే ఎంపీగా ఉన్నావో, స్టిల్ ఆయనకి ఎంపీనే రిజైన్, ఎక్కడైతే ఎంపీగా పోటీ చేసినావో అక్కడనే తేల్చుకుందాం అన్నాడు. నీకు దమ్ము ఉంటే నా అన్న మీద మల్కాజిగిరి మీద పోటీ చేయి, మల్కాజిగిరి పార్లమెంట్లో నువ్వు ఫస్ట్ గెలిచి నువ్వు మోగాను అని ప్రూవ్ చేసుకో ఫస్ట్. ఇంకొకటి గేట్లు తెరిచిరా అని అంటున్నావు కదా, నువ్వు గేట్లు తెరిచినవేమో, ఇంకా మేము గేట్లు తెరవడం స్టార్ట్ చేయలేదు. మేము గేట్లు తెరవడం స్టార్ట్ చేసి ఫస్ట్ నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవడు ఉన్నాడు అది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి నువ్వు ఫస్ట్ ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేస్తాడు, ఒక గుంపు మేస్త్రి. అంటే నిజంగా ఒక ఎడ్యుకేటెడ్ ఒక చీఫ్ మినిస్టర్ లాగా మాట్లాడిపోయి ఒక చీఫ్ మినిస్టర్ అంటే దిగజారిపోయి పేగులు తీస్తా, చెడ్డీలలో తొండలు వదులుతా, ఇది ఎక్కడ లాంగ్వేజ్ అండి? తెలంగాణ ప్రజలకు ఏం నేర్పిస్తున్నారు? కాబట్టి అస్సలు పోటీ లేదు కాంగ్రెస్. గతంలో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదంటారా? కేసీఆర్ గారు మాట్లాడారు కానీ మరి ఇంత తొండలు వదులుతారు చెడ్డీలల్లా, పేగులు తీసే రాక్షసుడా రౌడియా పేగులు తీసి వదలడానికి? అంటే ప్రశ్నించడమే తప్ప. ఇప్పుడు రైతు రుణమాఫీ అడిగినందుకు చెప్పులు తీసుకొని కొడతాడా? అంటే తప్పేమున్నది? అంటే ప్రశ్నించిన వాడిని పేగులు తీసాడంట. రైతు ప్రశ్నిస్తాడు భయ్. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళకి వెళ్ళి ఒక్క గంట కూడా కరెంటు పోకుండా కేసీఆర్ గారు ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజులు రాకముందే కరెంటు పోవడం స్టార్ట్ అయింది. ఇవాళ మీరు చూడండి, రైతులలో పంటలలో నీరు లేకుండా పరిస్థితి అయిపోయింది. ఇలా రైతులు ఏడుస్తున్నారు, మాకు నీళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి. అంటే ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా ఇంకా ఏం ముఖం పెట్టుకొని 100 రోజుల పరిపాలన చూసి ఓటు అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజలు ఏం ముఖం పెట్టుకొని ఓటేశారు? మళ్ళీ ఇక్కడ మీ ప్రత్యర్థి పార్టీ ఎవరైనా భావిస్తున్నారు? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని భావిస్తారా, లేకుంటే సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అని భావిస్తారా? మాకు కాంగ్రెస్ పార్టీతోని అసలు పోటీ లేదు. మాకేమున్నా కూడా బీజేపీ పార్టీతోనే పోటీ. కంపల్సరీ బీజేపీని కూడా చిత్తు ఓడగొడతాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని చూస్తే ఏం చేసినారండి, ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో చూస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ బాయ్ అని మాట్లాడుకుంటారు. మల్కాజిగిరి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు. ఒక్కనాడు కూడా ఎలివేటెడ్ కారిడార్ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు బీజేపీ నుండి ఇప్పుడు ఈటల రాజేందర్ అక్కడ పోటీ చేస్తున్నాడు? ఒక్కనాడు కూడా మల్కాజిగిరి పార్లమెంట్ సంబంధించిన ఇష్యూల గురించి ఒక్కరోజు కూడా మోడీ దగ్గరికి ఎందుకు చెప్పలేడు? ఇదంతా ఒట్టి పొలిటికల్ ఎజెండా. మల్కాజిగిరి పార్లమెంట్ ఎట్లయిపోయింది అంటే ఒక పారాషూట్ అడ్డా. కొడంగల్ ఓడిపోయి రేవంత్ రెడ్డికి రాయడం ఎంపీ అయ్యిండు. గత 5 ఏళ్ళకెళ్ళి పత్తకు లేకుండా పోయిండు. ఇప్పుడు ఈటల రాజేందర్ మళ్ళీ హుజరాబాద్లో ఓడిపోగానే మళ్ళీ పారాషూట్ సప్మని వేసుకొని దిగిండు. మల్కాజిగిరి ప్రజలు పిచ్చోలు కాదు. అక్కడ స్థానికుడు రాగి లక్ష్మారెడ్డి గారు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. గతంలో 20 ఏళ్ల నుండి ప్రజాసేవలో ఉన్నాడు రాగి లక్ష్మారెడ్డి గారు. వైద్య సేవలు కానీ విద్యా సేవలు కానీ అన్నీ చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఉంటే కూడా పేద ప్రజలకు ఆదుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా మల్కాజిగిరి ప్రజలు స్థానికునికి రాగి లక్ష్మారెడ్డి గారికి ఓటేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని కూడా తెలియజేస్తున్నారు. తెలంగాణలో కైతా అరెస్ట్, అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ సీఎం అరెస్ట్ ఎట్లా చూడొచ్చు? దీన్ని ఎలక్షన్స్ వస్తున్న కోణంలో చూడవచ్చా? ఏ విధంగా భావించవచ్చు? ఇప్పుడు ఇది తప్పకుండా ఎలక్షన్స్ అంటే, ఎందుకంటే మోడీ మల్కాజిగిరికి వచ్చినోడో లేడో దానికన్నా ముందు ఈడీని పంపించింది పొద్దున్నే. మోడీ ప్లస్ ఈడీ ఈజ్ ఈక్వల్ టు కేడీ. అంటే క్లియర్గా చెప్తున్నా కదా, ఇది పొలిటికల్ ఎజెండా. ఇది మనీ లాండరింగ్ సంబంధించి ఇష్యూ కాదు. కేవలము కవిత గారిని అరెస్ట్ చేయాలా, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలా, మోడీ గారి యొక్క ప్రతాపం చూపేయాలని బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ పడిపోతుందని భయంతో ఇదంతా చేస్తున్నాడు. దీంట్లో ఎలాంటి నిరూపణ కూడా జరగదు. అయితే మాధవిలతల లాంటి వారికి కూడా అక్కడ హైదరాబాద్లో టికెట్ కేటాయించడం జరుగుతుంది కదా, ఓవైసీ పైన గెలవబోతున్నాం మేమని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు బీజేపీ గురించి నేను మాట్లాడానండి. మా పార్టీ గురించి అడగండి. మా పార్టీ క్యాండిడేట్కి బలమైన పోటీ ఇస్తాడు. మేము గెలిచే ప్రయత్నమే చేస్తున్నాము హైదరాబాద్ సీట్లో కూడా. ఎందుకంటే మాధవిలత గారి గురించి ఓవైసీ గురించి నేను మాట్లాడా. మా పార్టీ గురించి మేము బలమైన పోటీ ఇస్తాము అక్కడ. అయితే బీజేపీకి కాంగ్రెస్కి కాకుండా బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలంటారు? ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇంతకుముందు 2013లో 2012లో తాగడానికి నీళ్ళు లేక రోడ్ల మీద బిందెలు పట్టుకొని కొట్టుకున్న రోజులు ఉండే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినాడు. ఇంటింటికి ఎక్కడ కూడా నీళ్ళు లేకుండా ఆ టైంలో మీరు చూసుకున్నట్టయితే తాగడానికి నీళ్ళు లేకపోతుంటే కనీస సదుపాయాలకు కూడా నీళ్ళు లేకపోయి ఉండే. ఇప్పుడు కనీస సదుపాయాలకే కాదు, ప్రతి పుష్కలంగా
ఎప్పుడంటే అప్పుడు తాగడానికి నీళ్ళు ఇచ్చినాడు కేసీఆర్ గారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినారు. రైతు బంధు ఎవరు అడగలేదు. కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచించి రైతు బంధు ఇస్తే రైతులకు మేలు జరుగుతారు, రైతు బంధు ఇచ్చినాడు. రుణమాఫీ చేసినాడు. ఇంకెన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇచ్చి పేదింటి ఆడబిడ్డకు ఉపయోగపడేటట్టు ఇచ్చినాడు. అందుకని మేము కేసీఆర్ గారు మంచి చేసినాడు కాబట్టే బరాబర్ మేము చెప్తున్నాం. కాంగ్రెస్ లెక్క జూటా మాటలు చెప్పి 100 గ్యారంటీలు కాదు 420 హామీలు ఇచ్చి దొంగ హామీలకి ఇచ్చి మేము ఓటు అడిగినా కదా, మేము బరాబర్ చేసినాం కాబట్టి మేము ఓటు అడుగుతున్నాం.